మన భారతదేశంలో స్వతంత్ర పోరాటంలో క్రైస్తవుల పాత్ర లేదు అని అనేవారికి ఈ జవాబు. మన భారతదేశ స్వాతంత్రం కొరకు బ్రిటిష్ వారితో పోరాడినటువంటి క్రైస్తవులు. ఇది నేను చెప్పే కల్పితం కాదు. ఇది వాస్తవాలు, చరిత్ర. ఇంకా కావాలనుకుంటే గూగుల్ అడగండి, గూగుల్ కూడా చెప్తుంది. అందులో స్త్రీలు చాలా పాత్ర వహించినారు. అందులో అక్కమ్మ అనేటువంటి ఆమెకు గాంధీజీ అనేటువంటి ఆయన ఒక పేరు పెట్టినాడు, ఝాన్సీ లక్ష్మీబాయి అని. అంటే ఆ రకంగా ఆమె క్రైస్తవురాలై ఉండి బ్రిటిష్ వారితో పోరాటం చేసింది. ఇంకా కాళీ చరణ్ అనేటువంటి ఆయన క్విట్ ఇండియా మొదలైనటువంటి బ్రిటిష్ వారితో పోరాటం చేయడానికి దాదాపున కొన్ని నెలలు జైల్లో ఉన్నాడు, భారత స్వతంత్రం కొరకు. కాకపోతే ఏంటంటే గాంధీజీ ముందుంటాడు, వీళ్ళు వెనకాల ఉంటారు. వీళ్ళ గురించి ఎవరికి తెలియదు. నెహ్రూ ముందుంటాడు, వీళ్ళంతా వెనక ఉంటారు. క్రైస్తవులు కనబడకుండా దేశ స్వతంత్రం కొరకు జైలు జీవితాలు అనుభవించినారు. ఇంకొక ఆయన కుమారప్ప అనేటువంటి వీరు కూడా క్రైస్తవులే. దేశం కొరకు బ్రిటిష్ వారితో పోరాటం చేసి దెబ్బలు తిని హింసలు పొంది వారు దేశం కొరకు ప్రాణం పెట్టారు. ఈ విషయాలు తెలియక క్రైస్తవులు భారతదేశం కొరకు ఏం చేసినారు అంటారు. మస్తు చేసినారు, నీకు తెలియదు. నువ్వు కన్నుండి గుడ్డోనివి, చెవులుండి చెవిటోనివి, నోరుండి మూగోనివి. ఒక భారతదేశంలో క్రైస్తవులు చేసినది ఇంత అంతా కాదు. మళ్ళీ చెప్తున్నా, వీళ్ళంతా వెనక్కున్నారు కనుకనే గాంధీజీ, నెహ్రూ ఇంకొకరు ముందున్నారు. వాస్తవానికి వీళ్ళకి వెనకాల ఉండింది చాలామంది ఉన్నారు. అందులో ముస్లింలు ఉండొచ్చు, క్రైస్తవులు ఉన్నారు, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. ఇది గమనించండి. భారతదేశ స్వతంత్రం కోసం పోరాటం చేసి జైలు జీవితం అనుభవించి చనిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు.